చదువుమని 2 ఏళ్లు కూడా నిండని చిన్నారికి అరుదైన గుర్తింపు లభించింది. మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారి ఏకంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కేసింది. అదెలా అంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన సుమన రేఖల 19 నెలల బేబీ వియోనా అతి చిన్న వయసులో అద్భుతమైన మేధాశక్తితో సుమారు 50 దేశాల జాతీయ జెండాలు గుర్తించడమే కాకుండా 116 పజిల్స్ ను పరిష్కరించినందుకు సూపర్ కిడ్స్ విభాగంలో బేబీ రియోనాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 80 రకాల గుర్తులను గుర్తించడమే కాకుండా మనిషి మూడ్ ని బట్టి ఎలా ఉంటారో చేసి చూపిస్తుంది. 9 నెలల నుంచి తల్లిదండ్రుల చొరవతో చిన్నారి మేధాశక్తితో అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తం 11 అవార్డులు చిన్నారికొచ్చాయి. చిన్నారి తెలివితేటలు చూసిన వారు వావ్ అనాల్సిందే. షీప్ ల్యాంప్ ఇస్తా, నువ్వు షీప్ ల్యాంప్. గుడ్. ఫెర్రెట్ కిట్. Very good. Jackfruit, okay, take. Where is jackfruit? Very good. Grapes kavala neeku? Take grapes. Take grapes. Hold. Oh, grapes. Very good. Hold it. Where is papaya? Very good. Jelly, where is banana? Banana jelly. Guyava ekkada undi pettu. తను 9 months అప్పటి నుంచే తనకు 9 months అప్పటి నుంచి అవార్డ్స్ రావడం జరిగింది. తనకిప్పుడు 20 months అండ్ ఇప్పుడు తనకి ఓవరాల్ గా 11 అవార్డ్స్ వచ్చాయి. లైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్టార్ కిడ్స్, ఇంటర్నేషనల్ స్టార్ కిడ్స్ ఇలా. సో తను ఇప్పుడు సోఫార్ 50 వరల్డ్ ఫ్లాగ్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అండ్ వేరియస్ మ్యాచింగ్ యాక్టివిటీస్ చేస్తుంది అండ్ 116 పజిల్ పీసెస్ ని తను వేరియస్ ఇమేజెస్ లో టుగెదర్ గా పెడుతుంది. ఇలా ఎన్నో మెమరీ రిలేటెడ్ యాక్టివిటీస్, గ్రాస్పింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ ఇప్పుడు ఏదైనా బొమ్మ చూపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చూపించామనుకోండి, యాపిల్ బొమ్మని ఇదేంటిది అని అడిగితే యాపిల్, అట్లా షీ క్యాన్ ప్రొనౌన్స్ 80 ప్రొనౌన్స్ చేస్తుంది తను. అవే కాకుండా పజిల్స్, మ్యాచింగ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే షేప్ సార్టర్, కలర్ ఐడెంటిఫికేషన్, ఇలా పలు రకాలుగా ఎన్నో చేస్తుంది. నేను నా ప్రైమరీ ఫోకస్, నా టైం అంతా నేను నా పాప మీదనే కేటాయిస్తాను. మా పెద్ద పాప కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. తను ఇప్పుడు 6 years అండ్ మా పాప ఇప్పుడు ప్రస్తుతానికి 20 months. సో రఫ్లీ అరౌండ్ 8 సంవత్సరాలుగా మా ఇంట్లో అసలు టీవీ లేదు. నేను మా పిల్లలకు టీవీ చూపించాను, ఫోన్ చూపించాను, ఎలాంటి గ్యాడ్జెట్స్ ఇయ్యను. మా ఇంట్లో అసలు టీవీయే లేదు.